హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫుల్ మక్కన్ నైలాన్ సగ్గుబియ్యంతో పాయసం చేసుకుందామండి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ. డ్రై ఫ్రూట్స్, సగ్గుబియ్యము, ఫుల్ మక్కన్ ఇవన్నీ వేసి చేసుకుంటున్నాం కాబట్టి ఇది హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఇది ఇప్పుడు ఎలా చేసేదో చూద్దాం. ముందు ఒక బౌల్లో బాదాంని మనము నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. అది నీళ్ళలో నానేంత వరకు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫుల్ మక్కన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న ఫుల్ మక్కన్ని వాటర్లో నానబెట్టుకోవాలి. ఈ బాదాము మళ్ళీ ఫుల్ మక్కన్ రెండు నానేంత వరకు పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని దీంట్లో నెయ్యి అయినా బటర్ అయినా మీ ఇష్టం, ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇది చూడండి, నైలాన్ సగ్గుబియ్యం. ఇది చాలా సిల్కీగా ఉంటుంది. నైలాన్ సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యాన్ని వేసేసి కొంచెం గీతో ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు వాటర్ వేసి దీన్ని ఉడకడానికి పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు మిక్సీ తీసుకొని నానబెట్టుకున్న బాదం, ఫుల్ మక్కన్ ఈ రెండింటిని మనము పేస్ట్ చేసుకోవాలండి. ఈ నానబెట్టిన ఫుల్ మక్కన్ వాటర్ అంతా తీసేసి మిక్సీలో వేసుకొని చూడండి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనము ఒక బౌల్లో పాలు తీసుకొని దాంట్లో కేసరి వేసి అది కేసరి నానేంత వరకు సైడ్లో పెట్టేస్తాము. ఈలోపు మనకు ఈ సగ్గుబియ్యం ఉడికిపోయిందండి. దీంట్లో ఇప్పుడు షుగర్ వేస్తున్నా. 1 కప్ సగ్గుబియ్యానికి 1 కప్ షుగర్ అండి. ఇలా వేసుకుంటే కరెక్ట్ ఉంటుంది షుగర్. చూడండి సగ్గుబియ్యం బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనము మిక్సీ వేసుకున్న ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసేస్తాము. ఆ పేస్ట్ని వేసి కొంచెం అలా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే చాలండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న కేసరిని వేసేసి దీంట్లో కలుపుకోవాలి. అలాగే ఇందులో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి పౌడర్ని కలుపుతున్నాను. దీంట్లో యాలకులు కూడా వేసిన్నానండి. తర్వాత ఇది ఇలా కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇదేం ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేస్తున్నాను. అంతే అండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుల్ మక్కన్ పాయసం రెడీ. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.